నమస్తే. ఈరోజు విషయం మానవత్వం. ఈ రోజుల్లో మానవత్వం అనే టాపిక్ అనేది చాలా అత్యవసరమైనది. సమాజంలో మనం ఎన్నో విధాలుగా కష్టపడే వారికి సహాయం చేద్దాము అనే భావన, మానవత్వం చాలామందిలో లోపించింది. మరి సమాజం అన్నప్పుడు అన్ని రకాల మనుషులు ఉంటారు. ధనికులు, పేదవాళ్ళు. మరి వృద్ధులు, వీళ్ళందరికీ సహాయం చేయాలంటే వారిలో మానవత్వం అనేది చాలా అవసరం. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ వినండి. ఒకసారి ఒక ఆయనే ఒక రోడ్డు గుండా పోతున్నారన్నమాట. పోతుంటే ఆయనకు ఒక స్తంభం పైన ఒక చిన్న కాగితం అంటిపెట్టి ఉందన్నమాట. ఎట్టు ఉంది, దాని మీద ఏం రాసిందంటే, నిన్న రాత్రి ఈ దారిలో పోతుండగా నేను ఒక 50 రూపాయల నోటు పోగొట్టుకున్నాను, దయచేసి ఈ క్రింది అడ్రస్కు తెచ్చివ్వండి అని ఒక మ్యాటర్ రాసింది. ఇతడు అనుకోకుండా ఆ స్తంభం పైన ఉన్న ఆ చిట్టీని చదివి, ఎలాగైతే నేను ఈ తప్పనిసరిగా ఈ 50 రూపాయలు, నా దగ్గర ఉన్న 50 రూపాయల నోటు ఈమెకు సహాయం చేయాలని ఆ అడ్రస్ పట్టుకొని వెళ్ళాడు అనమాట. అది ఒక కుగ్రామం, పూరి గుడిసె. అమ్మా అమ్మా అని పిలిచాడు. వెంటనే ఆ లోపల నుంచి ఒక వృద్ధురాలు, కళ్ళు సరిగ్గా కనబడవు, కట్టె పట్టుకుంటూ తడుముతూ, నాయనా ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడిగాడు. వెంటనే, అమ్మా మీరు పోగొట్టుకున్న డబ్బులు 50 రూపాయలు మీకు తెచ్చిద్దామని వచ్చాను, ఇదిగో తీసుకోండి అని ఆమెకి ఇవ్వబోయాడు. వెంటనే ఆమె, అయ్యో ఇంకా చాలామంది ఇలాగే నాకు ఇచ్చిపోయారు 50 రూపాయలు, ఇట్లా 50 మంది నాకు 50 రూపాయలు ఇచ్చారు, ఎవరో నాయన ఆ చీటీ అక్కడ అతుకు పెట్టారు, ఇక నాకు వద్దు, దయచేసి మీరు ఆ 50 రూపాయలు తీసుకెళ్ళండి అని అన్నది ఆమె. వెంటనే, చాలే అమ్మా, ఇప్పటికైతే ఈ డబ్బు తీసుకో అని అతడు బదిలిచ్చాడు. వెంటనే ఆవిడే, నాయనా నువ్వు వెళ్తూ వెళ్తూ ఆ చీటీని చింపి వెళ్ళు, మళ్ళీ వేరే వాళ్ళు కూడా వచ్చి ఇస్తారు, వాళ్ళకు పాపం ఇబ్బంది అవుతుంది అని అన్నది ఆవిడ. వెంటనే ఇతను ఆలోచించుకుంటూ పోతున్నాడు. ఈమె ప్రతి వారికి నాలాగనే 50 రూపాయలు ఇచ్చిన వాళ్ళందరికీ ఈ మాట చెప్పి ఉండొచ్చు, చిట్టి చింపమని. కానీ వాళ్ళు ఎవ్వరూ ఆ చీటీ చింపలేదే, నేనెందుకు చింపాలి, ఈమెకు వచ్చే లాభాన్ని నేను ఎందుకు పోగొట్టాలి అని అతను అనుకున్నాడు. ఇప్పుడు నేను చింపితే ఆమెకు లభించే సహాయం దక్కదు కదా, కాబట్టి నేను చింపితే బాగుండదని అనుకున్నాడు. వెంటనే అటు నుంచి పోయే ఒకతను వచ్చి ఒక చిన్న చిట్టి పట్టుకొచ్చి, సార్ కాస్త ఈ చిట్టీలో ఉన్న అడ్రస్ చెప్తారా? ఎందుకు బాబు మీకు? ఈ చిట్టీలో ఉన్న అడ్రస్ ఆమె 50 రూపాయలు పోగొట్టుకుంది, ఆ 50 రూపాయలు ఇద్దామని వెళ్దామని అనుకుంటున్నాను. వెంటనే అతనికి కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంకా ఈ మానవత్వం మనుషుల్లో ఉంది. నిజంగా ఎవరో ఒక అతను ఆ వృద్ధురాలి యొక్క దీనావస్థను చూసి ఆమెకు సహాయం చేయాలని అతను సహాయం చేసి, మిగతా వాళ్ళు ఎవరికైనా మానవత్వం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సహాయం చేస్తారని ఆ స్తంభానికి చీటీ అందించి అడ్రస్ రాసిపోయాడు
ఆమె మీకు సహాయం అందాలని ఆ చిట్టి సమాచారానికి స్పందించి ఎందరో ఆమెకు సహాయాన్ని అందిస్తున్నారు. నిజంగా ఇది చాలా హర్షణీయం. ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది అని అతను అనుకుంటున్నాడు. అంటే దీని ద్వారా తెలిసింది ఏమిటంటే, మనకు ఎవరికైనా సహాయం చేయాలనే మనస్సు కనుకుంటే అది ఏదో ఒక రూపంలో ఇవ్వచ్చు, తప్పేం లేదు. ఆ భావన మనలో ఉంటే చాలు, అదొక మానవత్వం కిందికి వస్తుంది. కాబట్టి కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మానవత్వం ప్రతి మనిషిలో ఉండాలి. ఎదుటి వారికి సహాయం చేసే అవకాశం మనకు వచ్చిందంటే అదొక గోల్డెన్ ఛాన్స్ లాగా మనం అనుకోవాలి. మనకు ఉన్నంతలో కొంత పెట్టాలి. మనం ఏదో గొప్పగా వాళ్ళను పూర్తిగా పోషిస్తాము, వాళ్ళ సంసారాన్ని భారం మొత్తం మనమే మోస్తామని అనుకోవద్దు. పెద్ద సముద్రంలో కూడా చిన్న బిందువు వేస్తే అది ఒక పెద్ద సముద్రం అవుతుంది. చిన్న చిన్న బిందువులే ఒక సముద్రం అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.